సో నేను నాకు మ్యూజిక్ సంబంధం కాబట్టి మ్యూజిక్ మొత్తం గురించి మాట్లాడతాను. సో సాకేత్ సింగర్ అయినప్పుడు సంతోషపడ్డాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు, చాలా సంతోషపడ్డాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అన్నాడు, ఎన్ని పెళ్లి చేసుకుంటావు అన్నాను. మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకో, అది ఒక సిరీస్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్. జనరల్గా సినిమా అంటే 2 hours 20 minutes ఓకే అయిపోద్ది అంటే కదా, నిమిషం ఎంచుకుని ఫినిష్ చేసేస్తాం. సిరీస్ అంటే అలా ఉంటుంది కాబట్టి గంటల తరబడి వెళ్తుంది. సో అది చేయడం చాలా కష్టం. సో ఇంకా చాలా డీటెయిల్గా ఉంటుంది అన్నమాట టీవీలో కాబట్టి, ఇంకా డీటెయిల్గా వినాల్సి వస్తుంది, మిక్సింగ్ చాలా విషయాలు. ఐఎమ్ సో హ్యాపీ వాడికి ఇంత త్వరలో ఇలాంటి ఆపర్చునిటీ రావడం. వెరీ వెరీ హ్యాపీ. నేనే తెలుసు సాకేత్ వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ లెజెండరీ హ్యూమన్. అండ్ కింద చాలా మంది స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకుని దే ఆర్ వర్కింగ్ విత్ అస్, దే ఆర్ సింగింగ్ విత్ అస్. సో ఫాదర్ సెట్ ఒక మంచి ఒక సింగింగ్ కమ్యూనిటీ, ఒక మ్యూజిక్ కమ్యూనిటీ, ఒక వెరీ హెల్దీ మ్యూజిక్ కమ్యూనిటీని వాళ్ళ ఫాదర్ ఎల్ఎంఐ ద్వారా మన తెలుగు దీనికి ఇచ్చి తెలుగు మ్యూజిక్ ఫ్యాకల్టీకి ఫాదర్ డన్ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. అంత ఈజీ విషయం కాదు. సో ఇక్కడ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంతా దే ఆర్ వర్కింగ్ అంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ సాకేత్ గర్ల్స్ ఫాదర్. So I'm so happy being part of his LMA organization, and ఈ రోజు తన మ్యూజిక్ చేస్తాను అంటే సో వెరీ హ్యాపీ. బాగుంది సాంగ్ కూడా. లిరిక్ మ్యూజిక్ చేయరా అతను కూడా. ఓకే దా, నువ్వు దాక్కోలేరు నాన్న, ఎక్కడున్నా కనబడతావు. మన ఫ్రేమే వేరే ఫ్రేమ్లు. మన ఈ పేరులోనే ఆర్ఆర్ ఉంది అంటే ఆర్ఆర్ పేరు ఏమో వేరే ఏరో అని పేరులోనే ఆర్ఆర్ వేసేసుకున్నారు, ఆర్ఆర్ గ్రోవర్ అని. సో నీ ఒరిజినల్ పేరు యాక్చువల్గా రఘురామ్, అంటే స్నూపీలా ఉంటాడు. అంటే అందరికీ వెరీ ఫేవరెట్ హ్యూమన్. లిరిక్ రైటర్గా ఫస్ట్ నాకే రాసావా? సో బతికే సో బెటర్. సో ఆ సినిమాలో లిరిక్ రైటర్గా స్టార్ట్ చేశాడు. అండ్ ఈజ్ కమ్ ఆల్ ఫర్ డ్రీమ్స్కి ప్రేషిష్యుడు కదా, ఉన్నమాటే కదా, ఇది తప్పేం కదా. సో వెరీ హ్యాపీ. అంటే వీఆర్ ఆల్ ఒక ఫ్యామిలీ, అందరం ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉంటాం. వీల్ ఆల్ హ్యావ్ ఫన్ ఆల్వేస్. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ చాలా బిర్యానీ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్లో ఉండే ఒక్క బిర్యానీ వదలడు. అన్న ఈ బిర్యానీ బాగుందని 100% టేస్ట్ చేయాలనుకోండి. ఏదో ఇంపార్టెంట్గా మంచి ఫీలింగ్ వచ్చిందంటే కాదు, బిర్యానీ గురించి మాట్లాడతాడు. సో వెరీ వెరీ హ్యాపీ టు బీ ఈరోజు ఈ సినిమాకి రావడం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ సాకేత్. అండ్ కౌముది గారు అండ్ బీవీఎస్ రవి గారు ఇద్దరు దే ఆర్ జాయింట్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్ట్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో నెక్స్ట్ సినిమాలో. అండ్ చెప్పచ్చా? సో రవి గారు కనకదుర్గ అమ్మ సినిమా తీస్తున్నారు అనమాట. సో దానికి ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ దట్ ఫిల్మ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఒక మంచి ఒరిజినల్ చేస్తున్నాం. అండ్ నాకు నా ఫేవరెట్ వాడనమాట. ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతాను వీడియో వరకు. అండ్ సో ఆ సినిమాకి మ్యూజిక్ చేయడం ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ Ponna garu is here, my Bandlan is here. So doing all in the film has got the best powers possible. So all the very best. Congrats. హాయ్, నేను మీ తేజ విహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ గీతికా రతన్. సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్ అండి. టీ టైమ్ తెలుగు అనగానే ఇక్కడ కనెక్ట్ అయింది. సో టీ టైంకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మనం మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ వేడి టీ తాగుతున్నంత అద్భుతమైన కంటెంట్ని టీ టైం మనకు అందించిపోతుందండి. డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టీ టైమ్ తెలుగు.